హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ముంబై ఇండియన్స్‌లో ఆడుతున్న యువ క్రికెటర్ విఘ్నేష్ పుత్తూర్ గురించి, అతని లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. విఘ్నేష్ పుత్తూర్ ముంబై ఇండియన్స్ జట్టులో ఆడుతున్న ఒక యువ క్రికెటర్. ఈయన కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలోని పెరింతల్మన అనే ప్రదేశంలో 2001 మార్చి 2న జన్మించాడు. విఘ్నేష్ ఒక ఎడమ చేతి వాటం స్పిన్నర్ మరియు కుడి చేతి బ్యాట్స్‌మెన్. ఈయన తండ్రి సునీల్ కుమార్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు మరియు తల్లి బిందు గృహిణి. చిన్నతనం నుండి క్రికెట్‌పై ఆసక్తి ఉన్న విఘ్నేష్ తన కష్టపడే స్వభావంతో ఐపీఎల్ వంటి పెద్ద వేదికపైకి చేరుకున్నాడు. విఘ్నేష్ కేరళలోని సీనియర్ స్థాయిలో ఇంకా ఆడలేదు, కానీ అండర్-14, అండర్-19 స్థాయిలలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. 2024లో కేరళ క్రికెట్ లీగ్‌లో అలప్పి రిప్పల్స్ జట్టు తరపున ఆడాడు. అక్కడ 3 మ్యాచ్లలో 2 వికెట్లు తీసినప్పటికీ ముంబై ఇండియన్స్ స్కౌట్ల దృష్టిని ఆకర్షించాడు. ఆ తరువాత ముంబై ఇండియన్స్ ట్రయల్స్‌కి ఆహ్వానించబడ్డాడు. అక్కడ హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లకు బౌలింగ్ చేసి కోచ్ మహిళా జయవర్ధనేను ఆకట్టుకున్నాడు. 2025 ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ ఈయన్ని 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. 2025 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే విఘ్నేష్ తన ప్రతిభను చాటాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఈయన తన మొదటి ఓవర్‌లోనే సీఎస్కే కెప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్ వికెట్ తీసి సంచలనం సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో మొత్తం 3 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం విఘ్నేష్ పెరింతల్మన్నాలోని పీటీఎం గవర్నమెంట్ కాలేజ్‌లో ఎంఏ లిటరేచర్ చదువుతున్నాడు. క్రికెట్‌తో పాటు చదువును కూడా సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. విఘ్నేష్‌కు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా లాంటి స్టార్ ఆటగాళ్లంటే ఇష్టం. ముంబై ఇండియన్స్ లాంటి పెద్ద జట్టులో చోటు సంపాదించడం ఈయనకు కల లాంటిది. తన ప్రదర్శనలతో ఇప్పటికే అభిమానుల మనసు గెలుచుకున్న విఘ్నేష్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తాడని ఆశిద్దాం. సాధారణ ఆటో డ్రైవర్ కుమారుడైనటువంటి విఘ్నేష్ పుత్తూర్ యొక్క జీవన ప్రయాణం గురించి మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.